2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరద తీవ్రతకు జన్నారం మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాల నీట మునిగింది. శ్రీలంక కాలనీలోని వరద ముంచెత్తగా చింతగూడలోని భగత్ సింగ్ నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాగులు ఉప్పొంగడంతో అటవీ సమీప గ్రామాలైన లోతర్రే, మాల్యాలతో పాటు రోటిగూడెం గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గల్లీ ఇంకా పెరుగుతుంది అక్కడుండే ఇది వచ్చినాయి ఈరోజు చేద్దు కావాలంటే తపాలాపూర్ చెక్పోస్ట్ నుంచి గ్రామానికి వెళ్లే రహదారిపై భారీగా నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. జన్నారం, దండపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని చెరువులు, కుంటలు తెగిపోకుండా ఉండేందుకు కడెం ప్రాజెక్టు ఎడమ కాలువను ఇరిగేషన్ అధికారులు మూసివేశారు. ఈ 3 మండలాల సరిహద్దులను ఆనుకుని ప్రవహించే గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో చుట్టుపక్కల గ్రామాల వాసులను బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మంచిర్యాల జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. జన్నారం, దండపల్లి, లక్షెట్టిపేటలో అధిక ప్రభావం పడ్డట్టుగా తెలుస్తోంది. ఆ జలదిగ్బంధంలో ఇటు భగత్ సింగ్ నగర్ మొత్తం కూడా చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, ఎస్ఆర్ఎస్ నిజామాబాద్ నుండి జరిగింది. వెల్లంపల్లి ప్రాజెక్టు 62 కిలోమీటర్లు 40 గేట్లు ఎత్తివేశారు. ప్రజలను మాత్రం అప్రమత్తంగా ఉండాలని కోరుతుంటారు. అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళని కోరుతుంటూ, అలాగే సింగరేణిలో వర్షాల వల్ల సింగరేణికి నష్టాలు అంటే ఈ వర్షాల వల్ల సింగరేణికి నష్టం జరిగిందని సింగరేణి అధికారులు వెల్లడిస్తారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్. అయితే